థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈవెంట్ లో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆఫ్ భజే వాయు వేగం అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు. యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఇస్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ, ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్, ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ టైప్లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ, సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇప్పుడు చాలా మంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి, అంటే బాగా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అలా కూర్చోవచ్చు, పర్లేదు, మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులు ఉంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఎవరు? ప్రొడక్షన్ అనేది వేరే, దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు వెన్ RX100 టైంలో నాకు అవసరం కాబట్టి, నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు. వారు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి, వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు, ఇట్స్ గుడ్ దేర్. బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం, వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా. బట్ చెయ్యను 100% అని ఏం లేదండి. నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే RX100 టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని 90 ml తీసాక అర్థమైంది. కాదు, నేను అంటుంది ఏంటంటే మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శభాష్ అనిపించుకున్న ఒక టీంలో మీరు కూడా ఉన్నారు, అది నాకు తెలుసు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను అడుగుతున్నాను, అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులు ఉన్నోళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు చెప్పలేదు? నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి, అంటే ఇంకా గట్టిగా మాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి. ఊరికే RX100 తర్వాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను, లేకపోయి ఉంటే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. అండ్ 90 ml కూడా కొంచెం అటు ఇటు అయింది కదా. సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి, వెళ్ళమంటారు. 90 ml అంటే అది కొంచెం డౌన్, అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పోయింది. భజే వాయు వేగంతో వేగం పుంజుకోండి, మీరు కానీ రాహుల్ కానీ, నెక్స్ట్ అందరు కూడా. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం. లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారా డైరెక్ట్? ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి. ఆల్ ది వెరీ బెస్ట్. వన్ ఫైనల్. సో అందరూ చెప్తున్నారు కదా చాలా బాగా యాక్ట్ చేశారని. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఎవరు ఇచ్చారు? హూ గివెన్ అ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ? Best compliments as in everyone I think liked me in the film. And what is the best compliment?
I have been thinking. You should answer. Who had given you? Best compliment. People thought that, I mean, like a Barbie doll and all, I got a lot of compliments. So I thought it was, cute, and people thought, like I performed well, and whatever my director gave me the character sketch, I've done my best, and people appreciated my performance, and the twist really worked, I guess, like an interval block. So I think lot of compliments for that particular block. And the song, the satire in the song, the chemistry between me and the hero. So I think all those బాగా సెట్ అయింది అంటారు మొత్తానికి. సో కార్తికేయ గారు, సేమ్ క్వశ్చన్ మీకు. లోహిత గారు ఏం చెప్పారు సినిమా చూడంగానే? అంటే ప్రతి ఫంక్షన్ లో ఆవిడ వస్తున్నారు, వెనకాల కూర్చుంటున్నారు. షీఈ్ అ లక్కీ ఛామ్ ఫర్ యూ, ఐల్ టెల్. సో చూసిన తర్వాత ఏం చెప్పారు ఆవిడ, లేదా ఇంకెవరైనా సరే, ఎనీ సెలబ్రిటీస్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? లోహిత అయితే షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద ఫిలిం. అంటే సినిమా నచ్చింది అనేది ఎంతున్నా బేసిక్గా షీ నోస్ హౌ పర్సనల్ దిస్ ఈజ్ ఫర్ మీ. ఇంట్లో నేను చూస్తూ ఉంటుంది కదా, ద వే ఐ స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ద వే ఐ వాజ్ హోపింగ్ దిస్ ఫిలిం షుడ్ వర్క్, అదంతా తను చూసింది కాబట్టి షీ నోస్ మై స్ట్రగుల్, లైక్ ఇంటర్నల్లీ ఇంట్లో ఎలా హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అని. So that was a big relief to her, and that she was very happy for that. And ఇంకేమిటి ఏమి అడిగారు, సెలబ్రిటీస్ నుంచి అంటున్నారా? యా, లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. శర్వాన్ రీసెంట్గా శేఖర్ కమ్లా గారు కాల్ చేశారు, వైవిఎస్ చౌదరి గారు కాల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్డ్ మీ. అండ్ అంటే యా, బేసిక్గా నాకు ఎక్కువ పరిచయాలు కూడా తక్కువ, బట్ ఉన్న వాళ్ళలోనే అందరూ మోస్ట్లీ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ యా, బాస్ కూడా, హీ డి నాట్ వాచ్ ద ఫిలిం బట్ హీ కంగ్రాచులేటెడ్. సో ప్రశాంత్ గారు,